రెండు ఎప్పుడు ఇస్తావు? సార్ రండి సార్. అసలు ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా నీకు? కూర్చోండి సార్, కూర్చొని మాట్లాడుకుందాం. ఏంటమ్మా కూర్చునేది? 3 నెలల నుంచి రెంట్ ఇవ్వమంటుంటే రేపో ఎల్లుండో ఇస్తానంటున్నావు. ఇచ్చేది లేదు, పెట్టేది లేదు. సరే సార్, మీరు కూర్చోండి. కొంచెం నేను చెప్పేది వినండి సార్ ప్లీజ్. మా ఆయనకు జాబ్ పోయి 3 నెలలు అయింది సార్. కొంచెం టైం ఇవ్వండి. కొంచెం ఓపిక పడితే మీకు రెంట్ ఇచ్చేస్తాను. ఏంటమ్మా 2 నెలల నుంచి చెప్తూనే ఉన్నావమ్మా. అయినా మీ ఆయనడి అసలు నాకు కనిపించడం లేదు. ఎప్పుడు వచ్చినా నువ్వే ఉంటున్నావు ఇంట్లో. ఆయన ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నాడండి. ఏ ఉద్యోగం అబ్బా? ఉన్న ఉద్యోగం వదిలేసుకొని కంపెనీల చుట్టూ తిరుగుతూ ఉంటే ఉద్యోగం ఇస్తారా ఏంటి? అదేంటి సార్ అలా మాట్లాడుతున్నారు? 4 ఇయర్స్ నుంచి ఉంటున్నాము. మిమ్మల్ని ఎప్పుడన్నా ఇబ్బంది పెట్టామా? ఏదో ఆయన ఉద్యోగం పోయింది కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది, అర్థం చేసుకోండి సార్. మీరు ఇచ్చినప్పుడు నేనేమన్నా వచ్చానా? ఎప్పుడైనా వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టానా? ఏదో నెల అంటే పర్లేదు, 3-4 నెలలు అంటే ఎవరు ఆగుతారు? నాకు ఫ్యామిలీ ఉంది, నేను కట్టుకోవాల్సినవి కూడా నాకు ఉంటాయి కదా. అదే సార్, కొంచెం అర్థం చేసుకోండి. ఇవన్నీ కాదమ్మా, నేను చెప్పేది బాగా అర్థం చేసుకో. అయినా నువ్వు అందగత్తివి, డబ్బుల కోసం ఏదో ఒకటి చూసుకోకుండా ఏంటమ్మా ఇది? అయినా అలాంటి మొగుడుతో ఎన్ని రోజులను ఎగుతావు చెప్పు? నీ అందానికి బాగా డబ్బున్నోడు వస్తాడు. కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటే నీ చేతిలోనే ఒక 5,000-10,000 క్యాష్ ఉంటుంది. బాగా రిచ్గా ఉండొచ్చు. అదే నాలాంటి చూడు, నాకు చాలా ఇళ్ళున్నాయి, చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి, చాలా రెంట్ వస్తాయి. అట్లా నాలాంటి ఒకరిని ఎవడైనా చూసుకోవాలి. అంతేగాని ఇలా నన్ను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. ప్లీజ్ సార్, కొంచెం అర్థం చేసుకోండి. బా నీకే అర్థం కావట్లేదు. చూడమ్మా, ఒక్క వారమే టైం ఇస్తాను. ఈలోపు నువ్వు ఏదో ఒకటి డిసైడ్ చేయి. డబ్బులు ఇస్తావా, ఇల్లు ఖాళీ చేస్తావా? ఆలోచించుకో. ఏం చేయాలో ఒక నిర్ణయానికి రా. సార్ అది సార్, వీడి ఇంటెన్షన్ నాకు బాగా అర్థమైంది. ఒక ఆడ తలుసుకుంటే ఏం చేయగలదో వీడికి అర్థమయ్యేలా చేస్తా. ఇంట్లో ఎవరున్నారు? ఎవరైనా ఉన్నారా? ఏమండి, ఎవరున్నారు ఇంట్లో? ఎవరండి? వస్తున్నానండి. ఏంటండి మీరు బాగా స్టైల్గా రెడీ అయ్యారు, ఈరోజు మోడర్న్ డ్రెస్ వేసుకున్నారు, ఏంటి విషయం? అదే మీరు చెప్పారు కదా, ఆ విషయం గురించి ఆలోచించాను, అందుకే ఇలా. మీరు చెప్పింది నిజమేనండి. నా అందానికి, నా అవసరాలకి మా ఆయన అస్సలు పనికిరాడు. నేను అదేగా చెప్తున్నాను, ఇన్నాళ్ళకి అర్థం చేసుకున్నారు. కొంచెం అర్థం చేసుకోవడానికి లేట్ అయింది. మీరే చెప్పండి, నాలాంటి అందగత్తెని ఇలా ఇంట్లో కూర్చోపెట్టడం కరెక్టేనా? కరెక్ట్ కాదండి. సరే, ఎక్కడికి వెళ్దాం చెప్పండి? ఏదైనా టూర్కి వెళ్దామా? టూర్కా? ఎక్కడికి వెళ్దాం? మీ ఇష్టం అండి, మీరు ఎక్కడికంటే ఎక్కడికి వెళ్దాం. ఎక్కడికి వెళ్దామంటే నాకు గోవాకి వెళ్ళాలని చాలా ఏళ్ళ నుంచి కోరుకుంది. కానీ మా ఆయన గురించి తెలిసిందే కదా, పక్కనున్న సినిమా హాల్కే తీసుకెళ్ళాడు. ఇంకా గోవాకా? గోవాకా? రేపు టికెట్ బుక్ చేస్తానండి. ఆగండి 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 ఆగండి. కొంచెం టైట్ అవ్వడం వల్ల ఫ్రెండ్స్ దగ్గర కొంచెం అమౌంట్ తీసుకున్నాను.
వాడు ఇప్పటికే 5 నిమిషాలకు ఒకసారి ఫోన్ చేస్తుంటాడు. ఇప్పుడు నీ వెంట నేను గోవాకి వచ్చాను అనుకో, డబ్బులు ఇవ్వకుండా టూర్కి వెళ్ళానని తెలిస్తే వాడు మనశ్శాంతిగా బ్రతకనివ్వడు. వద్దులేండి, ఏదో రకంగా వాడికి డబ్బులు ఇచ్చేసి మనం గోవాకి వెళ్దాం. దాందే ఉందండి, నేను ఉన్నాను కదా, ఓ పని చేయండి, మనం వెళ్ళొచ్చేద్దాం. ఒక 3-4 డేస్లో అమౌంట్ ఇచ్చేద్దాం. కరెక్టే, కానీ అక్కడున్న 4 డేస్ కూడా ఫోన్ చేసి టార్చర్ పెడుతుంటే నేను నీతో మనశ్శాంతిగా ఉండలేను కదా, నా మూడ్ పాడవుతుంది. ఓ వద్దు వద్దు వద్దు, మీ మూడు పాడవకూడదు. ఓ పని చేస్తాను, అమౌంట్ నేను ఇచ్చేస్తాను, మీరు అడిగి ఇచ్చేయండి. అయ్యయ్యో వద్దండి, ఇప్పటికే మీకు రెంట్ ఇవ్వలేదు, మళ్ళీ మీ దగ్గర అమౌంట్ అంటే. ఎంత తీసుకున్నారు? 2 lakhs అండి. అంటే ఇప్పుడు క్యాష్ తీసుకురాలేదు, రేపు వెళ్ళండి ఏమన్నా. ఇవ్వాలనుకున్న తర్వాత క్యాష్తో పనేముంది, బ్యాంక్ నుంచి కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు కదా. అది అంటే అంటే ఇప్పుడు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ అంటే ప్రాబ్లం అవుద్దేమో అని ఆలోచిస్తున్నాను. అబ్బా చూడండి, ఇచ్చేసామనుకోండి మనం రేపే వెళ్ళిపోవచ్చు కదా, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సరే, నేను ఇప్పుడే కొట్టేస్తున్నాను. మీ అకౌంట్ నెంబర్ ఒకసారి చెప్పండి. కరెక్టే కదా? సెండ్ అయిపోయింది. ఇప్పుడు ఫ్లైట్ టికెట్ బుక్ చేసేనా? చేద్దులేండి, దానికన్నా ముందు మళ్ళీ ఏంటి? నాకు ఎంజాయ్ చేయాలని ఉంది. ఇప్పుడా? అంటే మంత్ అవుతూ పార్టీ ఎంజాయ్ చేద్దామా? మందా? మీరు మందాగుతారా? అయ్యో నేను తాగనండి, కాకపోతే ఎందుకో మీతో కూర్చొని తాగాలని ఉంది, అర్థం చేసుకోండి ప్లీజ్. అయ్యో వల్లేదానివే, ఈ రోజు కోసం ఇప్పటి నుంచే వెయిట్ చేస్తున్నాను. ఓ పని చేస్తాను, ఎప్పుడైనా తాగుతారు? ఇప్పుడే తెచ్చేస్తాను. అవన్నీ నాకేం తెలుసు, మీకు నచ్చింది తీసుకురండి. అంతేనంటావా? అంతే. అయితే నీకోసం మంచి బ్రాండ్తో వస్తాను, పండగ చేసేద్దాం. హలో, ఎక్కడున్నారు? బంగారం బంగారం, నీకోసం కాస్ట్లీగా మంచి బ్రాండ్ మందు పట్టుకొచ్చాను. బంగారం త్వరగా రా. ఏంది ఎంతసేపటికి రాదు? కొంపదీసి స్నానం చేస్తూ రెడీ అవుతుందా? ఇప్పుడంతా ఒకటైపోయాం కదా, చూసిస్తే పోలా? బంగారం బంగారం, బయటికి రావా? త్వరగా రా. ఇదిగో నువ్వు లేట్ చేసావు అనుకో, నేను లోపలికి వచ్చేస్తాను. లేదే. బంగారం కొంపదీసి బెడ్రూమ్లో ఉందా? ఏమనుకున్నాను, ఇది చాలా ఫాస్ట్. బెడ్రూమ్లో కూడా లేదే. ఫోన్ చేద్దాం.
స్విచ్ ఆఫా? అమ్మో, అంటే నా 2 లక్షలు 3 నెలల రెంటు. వామ్మో, ఆడదాని దగ్గర మోసపోయాను, ఎక్కడ బయట కూడా చెప్పుకోలేను. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఎంత పని అయిపోయిందిరా దేవుడా.